మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అనుకూలించాలంటే, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తొలగింపజేసుకొని అనుకూలత పొందాలంటే, ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపిస్తే అద్భుతంగా ప్రతి రాశి వారికి కలిసొస్తుందో, మార్చి 11 నుంచి మార్చి 20 మధ్యలో మేషాది ద్వాదశ రాశుల భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి మార్చి 11వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, సూర్యుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుంభరాశి వాళ్ళకి సూర్యుడి బలం లేదు. మొదటి 4 రోజులు 1వ స్థానంలో ఉన్నాడు. ఆ సమయంలో ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సూర్యుడు వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు లేదా ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జన్మంలో సూర్యుడు ఉన్నప్పుడు అనారోగ్యాలు ఇస్తాడు. అందులోనూ కుంభరాశికి అధిపతి శని. శని, సూర్యుడు శత్రువులు. కాబట్టి కుంభరాశిలోనే సూర్యుడు ఉంటాడు కాబట్టి మొదటి 4 రోజుల్లో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. ఆ తర్వాత మిగిలిన 6 రోజుల్లో కూడా సూర్యుడు వ్యతిరేకంగానే ఉన్నాడు. సూర్యుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2వ స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మాట దూకుడు వల్ల ఆఫీసులో గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు మార్చి 15 నుంచి మార్చి 20 మధ్యలో ఆఫీసులో కొలీగ్స్‌తో మాట్లాడుతున్నా, బాస్‌తో మాట్లాడుతున్నా స్నేహపూర్వకంగా మాట్లాడండి. పరిస్థితులను బట్టి మాట్లాడండి. గొడవలకు వెళ్ళకండి. దూకుడుగా మాట్లాడకండి. అలా చేస్తే బాస్‌తో గాని, కొలీగ్స్‌తో గాని విభేదాలొచ్చే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఆ టైంలో ఉంటాయి. మీరెంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ కనిపించదు. సహనంతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. అంటే సూర్యుడి బలం ఈ 10 రోజుల్లో కుంభరాశి వాళ్ళకు లేదు. సూర్యుడి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఆదిత్య హృదయం చదవండి లేదా ఆదిత్య హృదయం వినండి. సూర్యుడికి సంబంధించిన మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే 12 నామాలు రోజు స్నానం చేశాక ఒకసారి అనుకోండి. లేదా ఓం సవిత్రే నమః ఈ ఒక్క మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. అప్పుడు సూర్యుడి బలం పెరుగుతుంది. ఇంకా సూర్యుడు యోగించాలంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పూలు, ఎర్ర చందనం, కుంకుమ కలిపిన అక్షింతలు ఇవన్నీ కూడా వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని చెప్తూ 12 సార్లు ఆ నీళ్లు మొక్కలో వదులుతూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అప్పుడు ఇంకా సూర్యుడి బలం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇలా అర్ఘ్యం ఇవ్వటం వీలు కాకపోయినా బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. కాబట్టి సూర్యుడు ఫేవరబుల్ లేడు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిహారాలు కుంభరాశి వాళ్ళు పాటించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకు బుధుడు కూడా జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 1వ స్థానంలో బుధుడు ఉన్నాడు. వాళ్ళ రాశిలోనే బుధుడు యోగించడు. కాబట్టి కుంభరాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్‌తో ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావు. నిరుద్యోగులు కూడా బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఫైనల్ రౌండ్‌లో ఫెయిల్ అయిపోతారు. బాగా ప్రిపేర్ అయ్యి వెళ్తేనే క్వాలిఫికేషన్‌కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్‌తో వస్తుంది. కుంభరాశి వ్యాపారస్తులకు కూడా వ్యాపారం సాధారణంగానే ఉంటుంది. అంత గొప్ప అద్భుతమైన లాభాలు ఏం కనిపించవు. అంటే విద్యార్థులకు, వ్యాపారస్తులకు, నిరుద్యోగులకు కుంభరాశి వాళ్ళకు బుధుడి బలం లేదు కాబట్టి సాధారణ ఫలితాలే ఉంటాయి. బుధుడి బలం పెరగాలంటే గణపతికి సంబంధించినటువంటి ఓం వికటాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా బాలేడు. కుంభరాశిలోనే కుజుడు ఉన్నాడు. రాశిలో కుజుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కుంభరాశిలో ఉన్న కుజుడు 7వ దృష్టితో చూస్తూ ఉంటాడు. సప్తమ దృష్టి 7వ దృష్టితో కుజుడు చూసినప్పుడు అది వివాహ స్థానం మీద పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో కుజుడు ఉండటం వల్ల
అంటే జన్మంలో కుజుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్‌తో గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. కుంభరాశి వాళ్ళు చిన్న విషయాలకి లైఫ్ పార్ట్నర్‌తో ఆర్గ్యుమెంట్స్ చేయకండి. ఊరికే చిన్న విషయాలకే పెద్ద గొడవలయిపోయే అవకాశం ఉంది. అలాగే ప్రాపర్టీస్ కొనటానికి గాని, అమ్మటానికి గాని కుంభరాశి వాళ్ళకి ఇప్పుడంత బలం లేదు. పోస్ట్‌పోన్ జేసుకోవటం మంచిది. బాగా ఎమర్జెన్సీ ఉంటే ప్రాపర్టీస్ కొన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ పర్ఫెక్ట్‌గా జేసుకోండి. లేకపోతే ఇబ్బందులొస్తాయి. రియల్ ఎస్టేట్ కూడా యావరేజ్‌గా ఉంటుంది. సోదరులతో గూడా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవటం మంచిది. బ్యాంక్‌కి లోన్‌లు శాంక్షన్ అవ్వటం ఆలస్యం అవుతుంది. హోటల్ కమ్ రెస్టారెంటు, రైసు, ఎండుమిర్చి ఇలాంటి బిజినెస్‌లో గూడా పెద్దగా లాభాలేమి ఈ 10 రోజుల్లో కనిపించవు. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడి బలం పెరగాలంటే ఏం జేయాలి? ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం జేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఇవన్నీ జేసుకుంటూ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, ఇవన్నీ చేసుకుంటే కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు అనుకూల ఫలితాలొస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. మిగతా గ్రహాలు ఎలా ఉన్నా 2వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు వాక్చాతుర్యం ఉంటుంది. వాళ్ళ మాటలతోనే ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. దాంతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. 2వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాబట్టి విందు, వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఆనందమయంగా గడుపుతూ ఉంటారు. టెక్స్‌టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో గూడా మంచి మంచి లాభాలు కనిపిస్తూ ఉంటాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో గూడా వాక్చాతుర్యంతో ఆకట్టుకొని మంచి మంచి అవకాశాలు అందుకోగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ శుక్రుడు 2వ స్థానంలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. లైఫ్ పార్ట్నర్‌తో రిలేషన్ గూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకి శుక్రుడి బలం ఎక్సలెంట్‌గా ఉంది. కేవలం సూర్యుడి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. ఈ 3 గ్రహాలకు మాత్రమే బలం లేదు గాబట్టి, ఈ 3 గ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి ద్వాదశ రాశుల వారికి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలగాలంటే, సంవత్సరమంతా లక్ష్మీదేవి యోగించాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. లక్ష్మీ కటాక్షం కలగాలని భావించే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసినా సరే కనీసం ఒక్క చొక్క ఆవు నెయ్యి వేసి దీపం పెట్టండి. ఆవు నెయ్యితో దీపం పెడితే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే చాలామందికి కుటుంబంలో విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే 2 తేనె చుక్కలు దీపారాధన కుందిలో వేసి దీపాన్ని వెలిగించండి. అలా చేయటం ద్వారా కుటుంబంలో ఎలాంటి విభేదాభిప్రాయాలున్నా ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఆడవాళ్ళు తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. వాటిలో ముఖ్యమైనదేంటంటే ఇంట్లో ఆహారం వ్యర్థం కాకూడదు. ఏ ఇంట్లో అయితే వండిన అన్నం గాని, పదార్థాలు గాని వ్యర్థమైపోతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. సాధ్యమైనంత వరకు ఆహారం వ్యర్థం కాకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో దంపతుల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా తరచుగా గొడవలు అవుతూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడలేదు. దరిద్ర దేవత ప్రవేశించిందని మనం అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు ఏం చేయాలంటే సంధ్యా దీపాన్ని వెలిగించాలి. ఏ గృహంలో అయితే సాయంకాలం పూట ఇంటి ఇల్లాలు సంధ్యాదీపం పెడుతుందో ఆ ఇంట్లో కుటుంబ కలహాలుండవు. దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది. సంధ్యాదీపం వెలిగించటానికి స్నానం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని, మొహం కడుక్కొని పూజ గదిలో ఇంటి ఇల్లాలు ఆవు నెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని సంధ్యాదీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గుమ్మానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మానికి ఇరువైపులా వెలిగించకపోయినా పూజ గదిలో మాత్రం సంధ్యాదీపాన్ని ఆడవాళ్ళు తప్పకుండా వెలిగించాలి. అలాగే ఇంట్లో పళ్ళు కుళ్ళిపోకుండా చూసుకోవాలి. పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే రోజు స్నానం చేసిన తర్వాతే వంట వండాలి. ఆడవాళ్ళు స్నానం చేసిన తర్వాత వంట వండితే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. అలాగే వంట వండేటప్పుడు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర ముగ్గు వేసి వంట ప్రారంభించండి. 2 అడ్డు గీతలు, 2 నిలువు గీతలతో గ్యాస్ స్టవ్ దగ్గర ఒక ముగ్గు వేయండి. గ్యాస్ స్టవ్‌కు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించండి.
గ్యాస్ స్టవ్ వెలిగించగానే ఓం బ్రహ్మణే నమః అని 11 సార్లు అనుకొని గ్యాస్ స్టవ్ వెలిగించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే లక్ష్మీ కటాక్షం ఇంట్లో ఉండాలంటే ఆడవాళ్ళు తప్పకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత గడప మీద 2 పాల చుక్కలు వేయాలి. అలాగే ప్రతి పౌర్ణమికి రాత్రి పూట ఇంటి ముందు అష్టదళ పద్మ ముగ్గు 8 దళాలున్న పద్మ ముగ్గు వేసి నిద్రించండి. పౌర్ణమి రోజు రాత్రి పూట ఇంటి గుమ్మం ముందు ముగ్గు ఉంటే గూడా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అలాగే రాత్రి పూట పూజ గదిలో వెలుతురు ఉండేలాగా చూసుకోవాలి. రాత్రంతా పూజ గదిలో దీపం వెలిగితే చాలా మంచిది. అలా దీపం వెలగటం వీలు కాకపోతే కనీసం ఒక చిన్న నైట్ బల్బ్ అయినా రాత్రంతా పూజ గదిలో వెలుగుతూ ఉండేలాగా చూడాలి. ఆడవాళ్ళు నిద్రపోయే ముందు కూడా చేతికున్న గాజులు తీయకూడదు. చెవి కమ్మలు తీయకూడదు. ఈ నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడుతుంది. అలాగే ఆడవాళ్ళు బంగారు గాజులు ధరించినా సరే మట్టి గాజులు తప్పకుండా ధరించాలి. మట్టి గాజులు ధరిస్తేనే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అతిథులను ఆదరించాలి. గృహంలో వృద్ధులను ఆదరించాలి. ఏ ఇంట్లో అయితే వృద్ధులను తిడతారో, వృద్ధులను గౌరవించరో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. పెద్దవారిని తాతలను, బామ్మలను వీళ్ళని గౌరవించటం, వాళ్ళకి కావాల్సిన సేవలు చేయటం చేస్తే దరిద్ర దేవత నిలబడదు. లక్ష్మీదేవి అలాంటి గృహంలో నివసిస్తుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. తులసి మొక్క అందరూ కూడా ఇంటి ఆవరణలో పెంచుకోండి. తులసికి ఆనవాయితీ అనే సంబంధం లేదు. చాలామంది మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదంటారు. అలా ఏం ఉండదు. ఖచ్చితంగా ఇంటి ఆవరణలో బయట వైపు తులసి మొక్క పెంచుకోండి. దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఒకవేళ మీకు ఆనవాయితీ లేకపోయినా ఇప్పటి నుంచి తులసి మొక్కను ఇంటి ఆవరణలో పెట్టుకోవటం, వీలైనప్పుడల్లా సాయంకాలం పూట తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవటం, అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేయటం చేసుకున్నట్లయితే దానివల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో నిలబడుతుంది. పరాభవ నామ సంవత్సర ఉగాది నుంచి అందరూ కూడా లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ విధి విధానాలు పాటించండి. సంవత్సరం అంతా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, అలాగే గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఫలితాలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.